హైదరాబాద్ కాళేశ్వరంలోని 3 బ్యారేజీలకు మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు పనులను పూర్తి చేయాలన్నారు. వీలైనంత త్వరగా ఈ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు పైన సమీక్ష నిర్వహించారు. మరమ్మతుల కోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించి నిరంతరం పర్యవేక్షణ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనికి సంబంధించిన ఏజెన్సీలన్నింటినీ అప్రమత్తం చేసి పనుల్లో వేగం పెంచాలని ఆయన సూచించారు. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న పరీక్షలు, నమూనాల సేకరణను వర్షాకాలం ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నీటిపారుదల శాఖ, సిడబ్ల్యూపీఆర్ఎస్, బ్యారేజీల నిర్మాణ సంస్థలు డిజైన్ కన్సల్టేషన్స్తో టీం ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి పనిలో సెంట్రల్ వాటర్ కమిషన్ సభ్యులుండేలా చూడాలన్నారు. మేడిగడ్డలో కుంగిపోయిన పిల్లర్లే కాకుండా మొత్తం 1.6 కిలోమీటర్ల బ్యారేజ్ని అధ్యయనం చేయాల్సి ఉంటుందని ఈ సందర్భంగా ఇంజనీర్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మేడిగడ్డ దగ్గర 500 బోర్బావులు తవ్వాల్సి ఉందని, ఇందుకోసం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందుకు కావాల్సిన యంత్రాలను సమకూర్చుకోవాలని సూచించారు. వీలైనంత త్వరగా ఈ పని పూర్తి చేయాలని ఆదేశించారు. మరమ్మతులకు సంబంధించి డిజైన్లు సిద్ధం చేయాలని సూచించారు. డిసెంబర్ వరకు చేయాల్సిన పనులపై పూర్తి షెడ్యూల్ సిద్ధం చేయాలన్నారు. పనులలో జాప్యం జరగడానికి వీలు లేదన్న ముఖ్యమంత్రి నిధుల విషయంలో ఇబ్బంది కలగనివ్వమని స్పష్టం చేశారు. మేడిగడ్డ వద్ద బేస్ క్యాంప్ ఏర్పాటు చేయాలని సూచించారు. పనులు ప్రారంభమయ్యాక తాను స్వయంగా వచ్చి పరిశీలిస్తానని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇరిగేషన్ సెక్రటరీ శ్రీధర్, సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ పనులకు నిధుల విషయంలో ఇబ్బంది రానివ్వమని తెలిపారు. మేడిగడ్డ వద్ద బేస్ క్యాంప్ ఏర్పాటు చేయాలని సూచించారు. పనులు ప్రారంభమయ్యాక తాను స్వయంగా వచ్చి పరిశీలిస్తానని చెప్పారు. ఇదిలా ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనలకు అనుగుణంగా పునరుద్ధరణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించానని తెలిపారు. ఈ ప్రాజెక్టు మరమ్మతుల కోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించి నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించానని కూడా చెప్పారు. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాక తాను మేడిగడ్డకు వస్తానని ముఖ్యమంత్రి చెప్పారు. మేడిగడ్డ వద్ద బేస్ క్యాంప్ ఏర్పాటు చేయాలని, నేను వచ్చి పనులు పరిశీలిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా సొరంగాల నిపుణుడు పరీక్షిత్ మెహ్రా పనుల తీరుపై సీఎంకు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్, సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, ఈఎన్సీ రమేష్, జేఎస్ శ్రీనివాస్, నీటిపారుదల శాఖ ఓఎస్డీ భీంప్రసాద్, సీఏలు శ్రీనివాస్ గుప్తా, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో తీవ్ర రాజకీయ వివాదానికి దారితీసిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన ప్రకటన చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలు జరిగాయని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ వెల్లడించారు. ఈ క్రమంలో 1,00,000 కోట్ల రూపాయలను తినేశారని ఆయన వ్యాఖ్యానించారు. వాస్తవానికి మంత్రి చెప్పినప్పటికీ ఆయన కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. పైగా కీలకమైన జలశక్తి శాఖకు మంత్రిగా ఉన్నారు. దీంతో మంత్రి ప్రకటన కేంద్రం చేసిన ప్రకటనగానే భావించాలని పరిశీలకులు చెబుతున్నారు.
కేవలం అవినీతి అక్రమాలే కాదు, ప్రాజెక్టుపై సిఆర్ పాటిల్ మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. డిజైన్, నిర్మాణం, ప్రణాళికలలో లోపాల కారణంగానే కాళేశ్వరం ప్రాజెక్టు విఫలం కావడానికి కారణమని వివరించారు. తాజాగా పార్లమెంట్లోని తన కార్యాలయంలో కొందరు బీజేపీ సభ్యులు ఈ అంశాన్ని ప్రస్తావించినప్పుడు కాళేశ్వరంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ ప్రాజెక్టు వ్యవహారాన్ని తాము నిశితంగా గమనిస్తున్నామని అన్నారు. తమ శాఖ సీనియర్ అధికారులు కూడా దీనిపై అధ్యయనం చేస్తున్నారని చెప్పారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టును గత కేసీఆర్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన విషయం తెలిసిందే. దీనిని అప్పట్లో తెలంగాణకు జీవనాడిగా, వెన్నెముకగా కూడా కేసీఆర్ అభివర్ణించారు. అయితే దీనికి సంబంధించిన లోపాలు బయటపడ్డం, అప్పటికే ఆయన ప్రభుత్వం పడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కాళేశ్వరంపై సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు. లక్షల కోట్ల అవినీతి జరిగిందని, కాళేశ్వరం కాదు కూలేశ్వరం అంటూ వ్యంగ్యాస్త్రాలు కూడా సంధించారు. కేసీఆర్ అప్పటి జలవనరుల మంత్రి హరీష్ రావు పైన కూడా కాంగ్రెస్ నాయకులు నిప్పులు చెరిగారు. ఈ క్రమంలోనే మాజీ న్యాయమూర్తి పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో కమిషన్ సుదీర్ఘ విచారణ చేసి నివేదికనిచ్చింది. పలు సందర్భాల్లో కేసీఆర్ను ఈ కమిషన్ విచారించింది. ఇటీవల అసెంబ్లీలోనూ ఈ వ్యవహారం రచ్చరేపిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల క్రమంలోనే కేంద్రం ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే దీనిపై కేంద్రం చర్యలు తీసుకుంటుందా అనే విషయంపై మాత్రం కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ స్పందించలేదు.